హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ కారం రొట్టె అండి. ఇది బియ్యం పిండితో చేస్తున్నాను. దానికోసం బియ్యం పిండి 1 కప్పు వరకు తీసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ వరకు జీలకర్ర అండి, 1 స్పూను సాల్ట్, 1 స్పూను కారం అండి, ఇలా 1 పిరికెడు తీసుకున్నానండి. నువ్వులు వేసుకుందాం. నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. చిటికెడంతా పసుపు వేసుకుందామండి. పల్లీలు ఇలా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఇలా మిక్స్ చేసుకుందాం. కారము అదంతా మిక్స్ అవుతుంది పిండికి. 1/2 టీ స్పూను మసాలా అండి. ఉల్లిపాయ ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర అండి, అది కూడా చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. చపాతీ ముద్ద ఎలా చేసుకుంటామో అలా కలుపుకోవాలి. వాటర్ అయితే చూసుకుంటూ వేసుకోవాలి. లేదంటే బాగా ఎక్కువ నీళ్ళు అయితే కూడా ఇది మనకు పిండి వేస్ట్ అయిపోతుంది కదా. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకు పిండి ఈ కన్సిస్టెన్సీలో రావాలండి, మెత్తగానే ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా స్మూత్గా ఒక ముద్దలాగా చేసుకుందాం. ఇప్పుడు మనము ఒక రొట్టె కాల్చుకున్న పెంకను తీసుకొని దానిపైన ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ స్ప్రెడ్ చేసి మనం రెడీ చేసుకున్న పిండిలోంచి ఒక ముద్దలాగా, రొట్టె చేయడానికి ఎంత సైజు మనం పిండి ముద్ద తీసుకుంటామో అంత సైజు తీసుకొని పెంక మీద ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి. పలచగా కావాలనుకుంటే కొంచెం పలచగా ఒత్తుకోవచ్చు, కొద్దిగా మందంగా కావాలనుకుంటే మందంగా ఒత్తుకోవాలండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనకు మిడిల్లో ఇలా హోల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఆయిల్ లోపల వరకు దిగి మనకు మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేద్దాం. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. ఇలా గ్యాప్ పెట్టేసి మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. అప్పుడే బాగా కుక్ అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇలా క్యాప్ తీసి చూసుకోవాలండి. ఎంతవరకు కుక్ అయిందో మనకు అర్థమైపోతుంది. 40% కుక్ అయిందండి. మళ్ళీ క్యాప్ పెట్టేసి మరో 10 మినిట్స్ అలా కుక్ చేద్దాం.
మనకు కుక్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయిపోయింది. ఈలోపు మనకి కుక్ అయిపోతుంది. ఇలా చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఇలా తీసేసుకోవాలండి. మనకి ఇలా స్టిక్ అయితేనే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఫ్లిప్ చేసుకొని చూసుకున్నట్టయితే చూడండి ఎంత చక్కగా కాలిందో. ఇలా కుక్ అవ్వాలండి. మనం రెండో వైపు కాల్చుకొని అవసరం లేదు. కావాలనుకుంటే కొద్దిసేపు ఉంచుకోవచ్చు, కానీ అవసరం లేదండి. ఇలాగే మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఈ రెసిపీ మా మమ్మీ స్నాక్ లాగా చాలా సార్లు చేసి పెట్టేదండి. మాకు చాలా ఇష్టం కూడాను. ఈ రెసిపీని రకరకాలుగా పిలుస్తుంటాం కదా, సర్వపిండి, గంజిపిండి, కారం రొట్టె అని చాలా రకాలుగా పిలుస్తుంటారు. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.